హాయ్ సార్. హలో. ఈ ఫ్రూట్స్ అన్ని కలర్స్ కలర్స్ ఉన్నాయి కదా, మనం ఎట్లా చూస్తాం, మంకీస్ కూడా అట్లే చూస్తాయా సార్? సరే, ఫ్రూట్స్ కోసం అడిగా, ఓకే. మంకీ ఎందుకు వచ్చింది? మంకీ అంటే నాకు ఇష్టం, అందుకని అడుగుతున్నాను సార్. సరే, రీసెంట్గా నేను ఒక న్యూరో సైన్స్కి సంబంధించిన రీసెర్చ్ పేపర్ ఒకటి చదివాను. అందులో ఫన్నీ బట్ మోస్ట్ ఇన్నోవేటివ్ థింగ్ ఒకటి నేను నేర్చుకున్నాను. అది ఏంటో చెప్తాను. ఒక యూనివర్సిటీలో ఒక గ్రూప్ ఆఫ్ న్యూరో సైంటిస్ట్ ఒక ఫారెస్ట్లో ఉండే డిఫరెంట్ మంకీస్ నుంచి కలర్ డిటెక్టింగ్ సెల్స్ అనేవి ఎక్స్ట్రాక్ట్ చేశారంట. ఎక్స్ట్రాక్ట్ చేసి అవన్నీ చూస్తే, పోర్ట్రే చేస్తే ఒక పెద్ద కలర్ చార్టే వచ్చిందంట. సో దాన్ని బట్టి వాళ్ళు ఏం అర్థం చేసుకున్నారంటే, ఏ రెండు మంకీస్ కూడా ఆ ఫారెస్ట్లో కనబడే ఒక ఫ్రూట్ దాని యొక్క కలర్ని సేమ్గా చూడమంట. అదేంటి సార్, ఇది మనుషులకు కూడా అప్లై అవుతుందా అంటే 100% అప్లై అవుతుందంట. సో మనుషులు కూడా ఒక కలర్ని ఇద్దరు మనుషులు ఒకటేలాగా అర్థం చేసుకోరు, ఒకటేలాగా చూడరు. ఎందుకు సార్ అంటే, ఈ ప్రాసెస్ని క్వాంటమ్ క్యాచ్ అంటారంట. ఫింగర్ ప్రింట్ ఎంత యూనికో ఈ కలర్ని పర్సీవ్ చేసే మెకానిజం కూడా అంతే యూనిక్ అంట. సో అందుకే హోమియోపతిలో కూడా ఇద్దరు వ్యక్తులకి ఒక మంది ఇవ్వం, ఇండివిజువలైజేషన్ ఉంటుంది. సో కమింగ్ బ్యాక్, ఇక్కడ ఏమవుతుంది, మన బ్రెయిన్లో ఉండే న్యూరల్ సర్క్యూట్స్ అంట ఏం చేస్తుంది, మన పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ని చూసుకొని వాటన్నిటిని బేస్ చేసుకొని ఆ కలర్ని ఎట్లా అర్థం చేసుకోవాలో అట్లా అర్థం చేసుకుంటుందంట. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమైంది అంటే, ఎవ్రీ వన్ ఈజ్ యూనిక్. సో సెండ్ ఇట్ యువర్ మంకీ ఫ్రెండ్. థ్యాంక్ యూ.